D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్శిలోని డాక్టర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలల గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కొండలరావు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కాపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1970వ సంవత్సరంలో ఒంగోలు జిల్లాగా ఉన్న పేరును మార్చి 1972వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా నామకరణానికి కారణభూతులైన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి కాపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు గీతలతో, మార్కాపురం పలకలతో, చీమకుర్తి గెలాక్షి గ్రానైట్తో ప్రపంచ ప్రఖ్యాతి గడించిందని, ఆసియా ఖండంలోనే మన ఖమ్మం చెరువు అతి పెద్దదని, పర్యాటక రంగంలో సముద్ర తీర ప్రాంత బీచ్లు ప్రకృతి సోయగాలతో మనసును పులకరింపజేసి భైరవకోన, నెమలిగండ్ల, రంగస్వామి గుండం, చందవరం బౌద్ధ స్తూపాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయని, ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా భారతదేశ జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కవి ఎర్ర ప్రగడ, ఆధునిక సాంకేతిక నిపుణులు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శాస్త్రీయ సంగీత పితామహుడు త్యాగరాజు, ఇంకా ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు నడయాడినటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లా అని, మన జిల్లా కీర్తి ప్రతిష్టలు ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సుశీలమ్మ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఏర్పాటైనటువంటి రోజు ఫిబ్రవరి 2, 1970లో మన ప్రకాశం జిల్లా ఏర్పడింది. అప్పటి వరకు ప్రకాశం జిల్లా అనేటువంటిది లేదు. మరి ఆ జిల్లా ఫార్మేషన్ డేకి సంబంధించి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఈ ప్రకాశం జిల్లా వాసి అయినప్పటికీ కూడా ప్రకాశం జిల్లా ఫార్మేషన్ డేలో పాల్గొనాలి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి సారా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి దీన్ని సెటప్ చేయడానికి కారణం మన శ్రీనివాసరెడ్డి గారు. మరి కార్యక్రమాన్ని ప్రారంభించబోయేటువంటి ముందుగా మరి ప్రకాశం జిల్లాకి పేరు ప్రకాశం టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారి ఫోటోకి ముందు పుష్పమాలను వేసి అలంకరించి దాన్ని సత్కరించి తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఫోటోకి పుష్పమాల అలంకరణ చేయవలసిందిగా నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నాను. దగ్గరికి వచ్చి నవీన్ అడి తిరుగు కనీసం తొరవను కూడా దొరలే. రామ్ చరణ్ దగ్గరికి రాము, దగ్గరికి వస్తీరా. ఫోటోస్ వీడియో ఫోటో. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సరే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, మన ఈ ప్రాంత వాసి, సోషల్ యాక్టివిస్టు, అనేక కార్యక్రమాలు మన పాఠశాలలో కూడా జరుపుతున్నారు, బయట కూడా జరుగుతూ ఉంటాయి. మరి వారిని కొన్ని అంశాలు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవము. గతంలో 3 జిల్లాల పరిధిలో పార్ట్ ఆఫ్ గుంటూరు, పార్ట్ ఆఫ్ కర్నూలు, పార్ట్ ఆఫ్ నెల్లూరులో కొంత భాగము, గుంటూరు జిల్లాలో కొంత భాగము, కర్నూలు జిల్లాలో కొంత భాగం, 3 కలిపి అక్కడ కొంచెం తీసుకొని మన బార్డర్లో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది 1970 సంవత్సరంలో. ఆ రోజుల్లో ఒంగోలు మనకి హెడ్ క్వార్టర్ కాబట్టి ఒంగోలు జిల్లాగానే పేరు పెట్టారు అప్పట్లో 1970లో. తర్వాత మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరు? మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి. ఆయన మరణించిన తర్వాత ఆయన పేరు 1972 సంవత్సరంలో ఒంగోలు జిల్లాగా కాకుండా ప్రకాశం జిల్లాగా మార్చారు. ఒక్కసారి ఆ మహానుభావునికి ఇప్పుడు దాకా మనం ఘనమైనటువంటి నివాళులు కూడా తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటేనే ఆ స్థాయికి వచ్చేది. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ప్రకాశం పంతులు గారు. అందుకనే ఆయన పేరు పెట్టడం జరిగింది మన జిల్లాకి. అదేవిధంగా మన జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ఏమున్నాయి చూడదగ్గవి? మన జిల్లా చరిత్ర ఏంటి? ఏముంది మన ప్రకాశం జిల్లాకి? ప్రకాశం జిల్లాకి ఒంగోలు జాతి గిత్తలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు తక్కువైనవి. ఇక్కడ మన సీడ్ అంతా కూడా బ్రెజిల్లో బాగా ఇచ్చేస్తున్నారు. బ్రెజిల్ దేశంలో వ్యవసాయం, అక్కడ మెయిన్ ఎద్దులను బాగా ఇచ్చేస్తారు. ఎద్దులంటే బాగా మురిపం చాక్కుంటారు. అక్కడ మంచి డిమాండ్ అక్కడ ఉంది. మన జిల్లాలో తగ్గినాయి. బ్రెజిల్ దేశంలో మన రాష్ట్రంలో, మన దేశంలో, మన జిల్లాలో నుండి తీసుకెళ్ళినటువంటి అంతదంతా కూడా అక్కడ పెంచుకున్నారు, మనకు తగ్గిపోయినాయి. ప్రకాశం గిత్త అంటే ప్రపంచంలోనే పేరు ఎద్దు. అంత చూడ చక్కనైనటువంటి ముద్దుగా ఉంటుంది. అది ఎక్కడి నుండే అక్కడ బ్రెజిల్ వాళ్ళు వచ్చి చాలా వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు ఎద్దులను అక్కడ. అదే కాకుండా మన జిల్లాలో ముఖ్యమైనటువంటి ఇంకా ఏమున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఎద్దులు ఒకటి, ఒంగోలు గిత్తలు ఒకటి, తర్వాత ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు ఇప్పుడు డిజిటల్ స్లేట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇసుకలో దిద్దుకున్నాం. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.